మూవీ అంతా ఒక్క లెక్క, లాస్ట్ 20 మినిట్స్ ఓ లెక్క. ట్విస్ట్ మీద ట్విస్ట్ అదిరిపోయింది. ఇలాంటి ఎలివేషన్స్ ఉన్న డైలాగ్స్ ఇవ్వచ్చు. కానీ ఇది మలయాళం మూవీ కాదే, పక్కా తెలుగు మూవీ. మన వాళ్ళకి ఇలా తెలుగు మూవీకి రివ్యూ ఇస్తే నమ్మరు కదా. ఎలా? నా జెన్యూన్ రివ్యూ నేను ఇచ్చేస్తాను. మూవీ మొత్తంలో నేను ఒక 3 టైమ్స్ వీడియో చూస్తుండగా ఫార్వర్డ్ చేస్తాను. అది కూడా హీరో హీరోయిన్ సీన్స్కి అంతే. మిగిలినంత మూవీ అస్సలు బోర్ కొట్టలేదు. మంచిగా ఎంగేజింగ్ చేస్తూ వెళ్ళిపోయింది. మంచి బీజియం ఉంది. మూవీలో హీరోయిన్ చెల్లిగా ఒక బొడ్డది యాడ్ చేసింది. మామూలు కాదు, సూపర్ యాడ్ చేసింది. మంచి కామెడీ జనరేట్ అయింది అమ్మాయి దగ్గర మాత్రమే. హీరోయిన్ కూడా సూపర్. సినిమా జానర్ కామెడీ థ్రిల్లర్ అనుకున్నారు, కానీ నాకు కామెడీ సీన్స్లో నవ్వు రాలే. నా హాస్య గ్రంథులు ఎప్పుడో చచ్చిపోయాయి కాబట్టి నవ్వు రాలేదు అనుకుంటా. అండ్ ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఓకే, గుడ్, బాగుంది. ఇప్పటి వరకు చెప్పిందంతా నాన్ స్పాయిలర్ రివ్యూ. నా అలాగా ట్రైలర్ చూడకుండా మూవీ చూడండి. మేబీ మీకు కూడా మూవీ నచ్చచ్చు. సో ఇక్కడ నుండి మూవీ స్టోరీలోకి వెళ్దాం. స్పాయిలర్స్ ఉంటాయి. మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడితో ఆపేసి వెళ్ళి మూవీ చూసి తర్వాత వచ్చి ఈ వీడియో చూడండి. హీరో ఒక అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేస్తూ డైరెక్టర్ అవుదాం అని అనుకుంటాడు. కానీ అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేస్తున్న మూవీకి బాంబ్ బ్లాస్ట్ కోసం ఒక టెక్నీషియన్ని తీసుకుని వస్తే ఆ టెక్నీషియన్ పెట్టిన బాంబుకి సెట్ ఎగిరిపోద్ది. ఇది జాబు ఎగిరిపోద్ది. తర్వాత ఈడే మాట్లాడేసుకుని ఓ బ్యాంక్ లేపేద్దాం అనుకుంటాడు. అలా ఓ నలుగురిని వేసుకుని ఓ ఊరు వెళ్తాడు. బ్యాంక్ కిందకు ఓ సొరంగం తవ్వి డబ్బులు దొబ్బేద్దాం అని అనుకుంటారు. హీరోయిన్ ఏమో ఆ ఊరు బ్యాంక్లోనే అకౌంటెంట్గా పని చేస్తూ ఉంటుంది. దానికి ఓ దిక్కుమాలిన లవ్ స్టోరీ కూడా ఉంటుంది. హీరోయిన్ తన లవర్తో లేచిపోదామని బంగారం డబ్బులు సర్దుకుని వాడి దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ వదిలేసి హీరోయిన్ తీసుకొచ్చిన డబ్బులు బంగారాన్ని పట్టుకుని పారిపోతాడు. పాపం హీరోయిన్ అట్టయ్యి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఊరుకుందా లేదు, మళ్ళీ హీరోని లవ్ చేస్తుంది. అలా హీరో గ్యాంగ్తో కలిసి ఆ అమ్మాయి కూడా బ్యాంకులు లేపేద్దామని అనుకుంటుంది. అలా భూమి కింద నుంచి స్వరంగం తవ్వుతున్న ప్రాసెస్లో కొన్ని ఇల్లు అడ్డొస్తాయి. పెద్ద గంట ఏదో పడిపోద్ది. గంట కింద పడిన తర్వాత పెద్ద విధ్వంసం జరిగిపోయి కథ ఎక్కడి నుంచి ఎక్కడికో ట్విస్టులు బొమ్మ ఏవో అయిపోతాయి అనుకున్నాం. ఏం కాలేదు. గంటను తీసుకెళ్లి మొహం కూర్చోబెట్టారు. ఐఎమ్ హట్. కానీ గంట లేకుండానే వేరేదేదో తీశారు, అది నచ్చింది. ఇంకో హైలైట్ ఏంటంటే మూవీలో రాజీవ్ కనకాల గారు ఉన్నారు. లాస్ట్ వరకు బతికే ఉన్నారో లేరో మీరే చూసి తెలుసుకోండి. హీరో హీరోయిన్ నేమ్స్ కూడా నాకు సరిగ్గా తెలియదు. మూవీ మంచిగా తీశారు. సో నేను ఇంకేం పట్టించుకోలేదు. మూవీ బాగుంది, నాకు నచ్చింది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే ఒక మంచి మూవీ. ఒక్క వల్గర్ సీన్ లేకుండా బాగా తీశారు. నాకు రేటింగ్ ఇవ్వడం ఇష్టం లేదు, కానీ థంబ్నెయిల్స్ కోసం చెప్తున్నా 3 out of 5.